ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చి రావడంతో ఈ రోజు మెహ్రౌలీ ప్రాంతంలో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నిర్వహించే ఎన్నికల సభలో రోడ్ షోలో పాల్గొనబోతా ఉన్నాడు. నిన్నటి వరకు ఢిల్లీ వీధులన్నింటిలోనూ మనకు కనిపించేటువంటి పోస్టర్లు జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ పోస్టర్లు, దాంతో పాటు కేజ్రీవాల్ భార్య వీధుల్లో ఈ నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి వీడియోలు పోస్టర్లు వచ్చాయి. నిన్న సాయంత్రం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో క్యాంపెయిన్ సీన్ మారిపోయింది. టైగర్ ఇస్ బ్యాక్ అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ బెయిల్ గ్రాంటింగ్ సమయం కూడా మనం ఆసక్తికరమైనటువంటి పరిశీలించాల్సి ఉంది. మనందరూ తెలుసు, వినూత్నటువంటి రాజకీయ శైలి, సమీకరణ వ్యూహాలు, క్యాంపెయిన్ ఎజెండా, వీటితోటి అనూహ్యంగా భారత రాజకీయ రంగంలోకి చొచ్చుకొచ్చినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్. ఎవరు ఊహించినంతగా పంజాబ్ రాష్ట్రంలో ఆయన కోరిక హర్యానా రాష్ట్రంలో అధికారానికి రావాలి ఢిల్లీ తర్వాత, కానీ పంజాబ్ రాష్ట్రంలో అధికారానికి వచ్చారు. గోవాని టార్గెట్ చేసి వ్యూహరచన సాగుతూ ఉంది. అట్లాగే గుజరాత్ లో కూడా స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి వాటిల్లో అంతో ఎంతో అరంగేట్రం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈసారి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇండియా కూటమి తరఫున బరిలో నిలబడ్డాయి. కాబట్టి గుజరాత్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేంత వరకు విచారణ వాయిదాల పరంపర సాగుతూ వచ్చింది. గుజరాత్ ఎన్నికల కసరత్తు పూర్తయిపోయిన తర్వాత పోలింగ్ 3వ దశలో మొత్తం స్థానాల్లోనూ పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వటం అంటే కేజ్రీవాల్ ప్రధానంగా కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, గోవా రాష్ట్రాలలో క్యాంపెయిన్ కి వెళ్లకుండా ఉండేటందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఇక మిగిలిన 4 దఫా పోలింగ్లు అఫ్ కోర్స్ ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాల్లో ఉన్నాయి. 2 దఫాలు 2014లో కానీ 2019లో కానీ ఈ 7 స్థానాలని బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ కేజ్రీవాల్ పట్టు చేతి కిందకు వచ్చినప్పటికీ పార్లమెంటు స్థానాలు మాత్రం బీజేపీ సొంతం చేసింది. ఈసారి ఒక 2 సంవత్సరంన్నర కాలంగా కేజ్రీవాల్ కూడా తన వ్యూహాన్ని మార్చుకొని, తన ఎజెండాను మార్చుకొని రానున్న ప్రమాదాన్ని తనకు రానున్న ప్రమాదము, దేశానికి రానున్న ప్రమాదం రెండింటినీ గుర్తించి ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి తోటి చేతులు కలిపాడు. ప్రధానమైనటువంటి స్టార్ క్యాంపెయినర్ గా ఎదిగాడు. దాంతో ఈ ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జరగబోతున్నటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాలలో కనీసం 4 స్థానాల్లో ఈసారి బీజేపీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కీలకమైనటువంటి సమాచారం. ఈ 4 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ స్థానాల్లోనూ ప్రధానమైనటువంటి స్టార్ క్యాంపెయినర్ గా రాహుల్ గాంధీ అట్లాగే కేజ్రీవాల్ ఉండబోతున్నారు. ఇది బీజేపీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ. దీంతో పాటు హర్యానాలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గం, ఆ పార్లమెంటరీ స్థానాల్లో కూడా కేజ్రీవాల్ ప్రచారానికి పోనున్నారు. అఫ్ కోర్స్ పంజాబ్ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఆ పంజాబ్ లో జరిగే పార్లమెంటరీ స్థానాల్లో ప్రచారానికి కూడా కేజ్రీవాల్ ప్రధానమైనటువంటి స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళబోతున్నారు. సో ఈ 3 చోట్ల కనీసం ఒక 20 నుంచి 22 స్థానాలను బీజేపీ ఆశిస్తూ ఉంది. కాబట్టి ఈ 3 చోట్ల ఆ బీజేపీ ఆశలకి భంగం కలిగించే విధంగా కేజ్రీవాల్ వ్యూహం, ఎన్నికల వ్యూహం, ప్రచార వ్యూహం ఉండబోతుంది. అట్లాగే ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీహార్ లో మిగిలినటువంటి సుమారు 22 స్థానాల్లో 20 స్థానాల్లో రేపు 13వ తేదీ ఒక 5 స్థానాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 20 స్థానాల్లో జరగబోయే ప్రచారంలో, అట్లాగే ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ప్రచారంలో కూడా కేజ్రీవాల్ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతూ ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి నినాదం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఒకటి. దేశం ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి చర్చలు కానీ, ప్రధాన స్రవంతి మీడియాలో వస్తున్నటువంటి చర్చలు కానీ, గతంలో అప్పటి వరకు బీజేపీకి, మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కూడా క్రమంగా ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు, ఇండియా కూడా గెలవచ్చు అన్నట్టుగా వ్యాఖ్యానాలు, విశ్లేషణలు రిలీజ్ చేయడం మొదలుపెట్టి నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో బీజేపీ నేరేటివ్ ఎన్నికల ప్రచారంలో తన కథనాన్ని ముందు తీసుకువచ్చే సామర్థ్యాన్ని కోల్పోయిందా అన్న దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది కేజ్రీవాల్ విడుదల నేపథ్యం. ఇవన్నీ ఒక ఎత్తు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, సోరెన్ ని. దాదాపుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ని జైల్లో పెట్టారు. అదే సమయంలో గుడియడంగా అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని జైల్లో పెట్టారు. మొన్న బెయిల్ సంబంధించినటువంటి వాదనలకి హాజరవుతూ ఆవిడ ప్రకటన కూడా చేసింది.
రేవణ్ణ లాంటి వేలాది మందిని వేధించి ఒక అభినవ కీచకుడుగా ఉన్నటువంటి రేవణ్ణని దేశాలు దాటించడానికి ప్రభుత్వం సహకరిస్తుంది, కానీ నాలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి ప్రభుత్వం సహకరించడం లేదు. ఇది బీజేపీ యొక్క బంధు ప్రమాణాలు అని చెప్పి ప్రకటించింది. దానికంటే ముందు బహుశా ఒక 2 నెలలు 3 నెలల ముందు అనుకుంటాను, ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఈ 4 ఒక కామన్ అంశం మనకు కనపడుతుంది. ఎక్కడైతే సోరెన్, కేజ్రీవాల్ గట్టిగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డారో, మీరు జైల్లో పెట్టినా ఏం చేసినా మేమేమి వంగేది లేదు, తలపేది లేదు అని చెప్పి అన్న పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు. నికరంగా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటువంటి ఒక నికరమైనటువంటి వైఖరి తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ పరిణామాలు గమనించిన వీళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు ఆయన కూడా బెయిల్ వస్తుంది. కానీ ఆ బెయిల్ రావడానికి బీజేపీ, జనసేన కూటమిలో టీడీపీ భాగస్వామ్యం కావడానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం పరిశీలిస్తే, బహుశా ఈ కూటమిలో అప్పటి వరకు అయిష్టంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన ఉన్నటువంటి కూటమిలో భాగంగా ఎన్నికల పొత్తులో సిద్ధమవుతున్నారు అన్న సూచనలు వచ్చిన తర్వాతనే బెయిల్ వచ్చిందని చెప్పుకోవడానికి కూడా మనకి అవకాశాలు కనపడుతూ ఉంది. ఆ రకంగా చేయడం ద్వారా ఇవాళ కేజ్రీవాల్ విడుదల, ఆ రోజు చంద్రబాబు నాయుడు విడుదల మధ్య ఉన్నటువంటి సమీకరణాలని, రాజకీయ నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు పశ్చాత్తాపడే రోజులు దగ్గరలో ఉన్నాయా అనేది కూడా మనకు అర్థమవుతుంది.